ఒక విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, ప్రియమైన బిల్లారా, అన్ని స్థితిలో ఉండడానికి నేర్చుకోవాలి. ఉన్నత స్థితిలో ఉండడానికి నేర్పు కలిగిన వాడుగా ఉండాలి. అలాగే దీన పరిస్థితిలో ఉండడానికి కూడా నేర్చుకోవాలండి. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని సేవలో చేస్తున్నప్పుడు ప్రియులారా, ఒక స్థితి వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గించుకొని కింది లెవెల్కి వెళ్ళడానికి కష్టపడతాం. ముఖ్య ఈ దినము ఒక సేవకులు ఉన్నటువంటి గొప్ప ఒక ఆలోచన ఏం తెలుసా ప్రియమైన బిల్లారా, సేవలోకి వచ్చిన తర్వాత ముందైతే కష్టాలు వస్తాయి, ఆ తర్వాత క్రమక్రమం ఏమవుతుంది ప్రియమారా, పైకి వెళ్ళిపోతాం. ఆ ఒక్క స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి దిగడానికి ఇష్టపడరు ప్రియమారా. అర్థమైందండి? మళ్ళీ కిందికి దిగడం అర్థం కాదు. దాని అర్థం ఏంటిది? అది దేవుని యొక్క మార్గం కాదు ప్రియమారా. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో ఒక సేవకునికి ఉండవలసిన ఇదేంటంటే ఆత్మల సంపాదన, సంఘ క్షేమాభివృద్ధి. ఇది చాలా ముఖ్యమైనది. ఏ సేవకుడికైనా ముఖ్యమైనది ఏంటిదండి? మరి ఏంటిది ప్రియమారా? ఆత్మల రక్షణ, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు తాను ఏమి చెయ్యాలో సమస్తము చేయవలసిన వాడుగా ఉన్నాడు. అపోస్తలుడు పౌలు అంటాడు, నేను మీ కొరకు సమస్తము వ్యయపరుచుకున్నాను, నన్ను నేను కూడా వ్యయపరుచుకున్నా అంటున్నాడు. అంటే అపోస్తలుడు పౌలు ఏం చేస్తున్నాడు? తను తాను ఏం చేస్తున్నాడు? సంఘక్షేమాభివృద్ధి కొరకు వ్యయపరుచుకుంటున్నాడంట. అంటే తన గురించి ఆలోచించేవాడు కాదు సేవకుడు. తన గురించో తన కుటుంబం గురించి ఆలోచించేవాడు సేవకుడు కాజాలడండి. బహుశా లోకం దృష్టిలో సేవకుడిగా మెప్పించుకోవచ్చు, పాస్టర్ అనిపించుకోవచ్చు, ఓ మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో నీవు మెప్పు పొందాలి అంటే, ఎందుకంటే అలాంటి వ్యక్తులకు అర్థమైపోతుంది వారు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారో, మనుషులు ఎలా ఉన్నారని వ్యక్తిగతంగా మనకు తెలుస్తుందండి. ఒక ఆత్మీయ స్థితి ఆటోమేటిక్గా మనము దేని కొరకు, దేనికి మనము అలవాటు పడిపోయామో, దేనికి మనము ఏది లేకపోతే మనం ఉండలేము అన్నటువంటి ఒకటి ఆటోమేటిక్గా వ్యక్తిగతంగా మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఒక నిజమైన సేవకుడు ఒక లక్షణం ఏంటిదంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాడు? ఆత్మ రక్షణకి, అలాగే సంఘ క్షేమాభివృద్ధి కొరకు తన్ను తాను నష్టపరచుకోవడానికి కానీ, తన్ను తాను సకలము కోల్పోవడానికి కానీ ఇష్టపడిన వాడే అసలు శిష్యులైన ఏంటిది సేవకుడు. అందుకే యేసుప్రభువు ఒక మాట అన్నాడు, నేను నా గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాను అన్నాడండి. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడికి ఉండాలి. ఇక్కడ అపోస్తలుడు పౌలు చూస్తాం ప్రేమిలారా. కాబట్టి నేను ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో ఉండడానికి వైద్యాలు అలవాటు పడిపోవాలండి. కొన్నిసార్లు దేవుడు ఉన్నతమైన స్థితి కలిగేటట్టు చేస్తాడు, కొంతమంది లేని స్థితికి కూడా ఏం చేస్తాడు. అన్నిటికి కూడా ఏం చేయాలి? అలవాటు పడినవాడే ఉండాలి. అన్నిటినీ ఒకే మాదిరిగా ఉండడం నేర్చుకోవాలి. ఈ యొక్క తోడేళ్ళు ప్రియమైన బిల్లారా అత్యధికమైన ఉష్ణోగ్రతలో ఉండడానికి అలవాటు పడుతుంది. 50 డిగ్రీలు మనకి ఎండాకాలం వస్తుంది కదండి. ఈ ఎడారి ప్రదేశంలో 50 దాటిపోతుంది. ఆ ఎడారి ప్రదేశం జీవించగలదు ఇది. తర్వాత మరి అలాగే చల్లటి ప్రదేశం ఆపోజిట్ అన్నమాట, -50 లేదా -40 ఆ స్థితిలో కూడా అది ఏం చేయగలదు? ఉండగలదు. అంటే ఏ వాతావరణంలోనైనా జీవించే సామర్థ్యం కలిగినటువంటిది ఈ యొక్క తోడేలు. అలాగనే ఒక సేవకుడు ఒక సేవకుడు ఏం కలిగి ఉండాలి? ఆ స్థితి కలిగి ఉండాలండి. ఏ స్థితిలోనైనా ఉండగలిగే ఉండడానికి ఉండే స్థాయికి ఎదగాలి, దాన్ని ఉండటానికి అలవాటు పరుచుకోవాలి. అప్పుడే మనం ఏమవుతాం? అసలు శిష్యులైన సైనికుడుగా ఉండగలం.
ప్రజలైన సేవకులుగా మనము ఉండగలం. లేకపోతే ప్రియమైన బిల్లారా మనం ఉండజాలం అన్న విషయాన్ని బాగా జ్ఞాపకం. అందుకని